వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా అందరికీ కూడా హ్యాపీ హోలీ. చూసారా, అసలు నా వాళ్ళకం చూస్తుంటేనే మీకు అర్థమవుతున్నది. మార్నింగే ఫుల్ హోలీ ఆడుకొని అండ్ ఆడుకున్న తర్వాత అసలు క్లీన్ చేసుకోవడానికి కూడా టైం లేదు సరిగ్గా. ఎందుకంటే మీ అందరి కోసం విష్ చేయడానికి రావాలి, బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడానికి రావాలి, కాబట్టి అలా తొందరగా వచ్చాను. మొత్తానికి ఆ కలర్స్ ఇంకా ఎలాగే ఉన్నాయి. సర్లేండి, హోలీ మీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా ఈ రోజుల్లో హోలీ అంటే అందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ బాల్స్. సో ఇలా హాఫ్ డే మొత్తం ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ తోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అదే హోలీ అనుకుంటున్నారు. కానీ నిజంగా హోలీ అంటే మా రోజుల్లో అండి. నేను చిన్నప్పుడు హోలీ ఎలా జరుపుకోవాలని తెలుసా? మొదుగు పూలని ఉంటాయి, ఎప్పుడైనా విన్నారా? ఆ పువ్వుల్లోంచి, అంటే ఆ పువ్వులు మరగబెడితే మనకి స్వచ్ఛమైన రంగు వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ కాదు, నిజమైన రంగు వస్తుంది. దాన్ని మేము మరిగించి మా ఫ్రెండ్స్ అందరం కలిసి డబ్బాలు రంగులు చేసేవాళ్ళం. అంటే చాలా ఎక్కువ చేసేవాళ్ళం. ఈ లోపు మా అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము కష్టపడి చేస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి హోలీ ఆడుకునేవారు. సర్లేండి, ఒక రకంగా మాకు అప్పుడు హ్యాపీగానే ఉండేది. కానీ అది హోలీ అంటే. ఇప్పుడు ఆడుకునేది అసలు హోలీయే కాదు. నిజం చెప్పాలంటే మనకి ఎక్కువగా ఈ హోలీ నార్త్ సైడ్ చేస్తారు, అది కూడా బృందావన్లో హోలీ ఆల్మోస్ట్ 10 days నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ కలర్ఫుల్ ఫెస్టివల్. యాక్చువల్గా హోలీ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? నాకు తెలిసిన ఒక చిన్న కథ ఉంది, చెప్తా వినండి. శ్రీకృష్ణుడు ఉంటారు కదా, అతని రంగు ఏంటి? నీలం. ఎస్, నీలంగా ఉంటాడు అని చెప్పి రాధ అస్తమాను వెక్కిరించేదంట. అది యశోదమ్మకి నచ్చకుండా, ఎవరైనా కొడుకుని కొంచెం ఇబ్బంది పెడుతుంటే తల్లికి నచ్చదు కదా ఆబ్వియస్ గా. సో అది నచ్చకుండా అందరికీ యశోదమ్మ రంగులు పూసేదంట. మరి ఆ రోజు నుంచి హోలీ స్టార్ట్ అయిందని చెప్పుకుంటాం. మరి ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించాలి కదా. అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానా అని చూస్తున్నారు కదా. మరి ఇంత హడావిడి టైంలో చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంటే బాగుంటుంది కదా. మరి ఆ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, సింపుల్ గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారండి? ఉప్మా. ఎస్, నేను కూడా ఉప్మా చేయబోతున్నాను. సో ఉప్మా అంటే రెగ్యులర్ గా చేసుకునే ఉప్మా కాదండి, వెల్లుల్లి బీరకాయ ఉప్మా. చాలా బాగుంటుంది. ముందైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, మీరు నన్నే ఫాలో అయిపోండి. వెల్లుల్లి బీరకాయ ఉప్మాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో ఈ లోపు మనం వెల్లుల్లిని కట్ చేసుకుందాం. నేను చెప్పా కదా వెల్లుల్లి బీరకాయని, కాబట్టి వెల్లుల్లిలో కొంచెం ఎక్కువే తీసుకుంటాం. కంప్లీట్గా తొక్క తీసేయాలి. దాన్ని కూడా ఇలా తీసుకొని వీటిని మనం కొంచెం ఇలా చిరుముకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీనికి ఉన్న ఫ్లేవర్ మన ఉప్మా మొత్తానికి కూడా చక్కగా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ కూడా మరిగిపోయింది, ఇందులో వెల్లుల్లి వేసి వేయించుకుందాం. వెల్లుల్లి కొంచెం ఇలా వేగిన వెంటనే ఇందులోనే మనం గోధుమ నూక కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కంప్లీట్గా వేయించుకోవాలి. ఓకే, ఇది ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. సో అది కొంచెం వేడవ్వాలి మనకి ప్యాన్. సో ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి.
ఇందులో కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత పచ్చిమిర్చి, ఈ 3 వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఫస్ట్ ఈ పోపు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఒక్కసారి ఇది కూడా ఫ్రై చేసుకుందాం. అండ్ మనకి గోధుమ రవ్వ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఆవాలు, కరివేపాకు, సో ఇవి కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. సో గార్లిక్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు బీరకాయ కూడా ఇందులో చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ తగిలి బాగుంటుంది. ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా కూడా వేపుకుందాం. ఓకే, సో చూసారు కదా బీరకాయ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఆల్రెడీ బీరకాయ ఫ్రై అయింది అండ్ ఇప్పుడు బాయిల్ కూడా చేసుకుంటున్నాం కాబట్టి బీరకాయ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. నీళ్ళు బాగా బాయిల్ అయిపోయాయి అండ్ బీరకాయ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి, గోధుమ రవ్వ ఈ రెండింటిని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసేద్దాం. నీళ్ళు ఎంత ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి రవ్వని యాడ్ చేసుకోండి. ఓకే, సో రవ్వ కూడా మనకి కొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం. సో పండగ పూట కూడా ఉప్మాగా అనుకోకుండా నేను చెప్పిన ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు ఎక్కడా కూడా రెగ్యులర్ ఉప్మా తింటున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. కాబట్టి ఈ రోజు ఎలాగో పండగే, ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాం కదా, కాబట్టి ఇంకెందుకు లేట్ మీరు కూడా స్టార్ట్ చేసేసి ఈ కొత్త టేస్ట్ ని ఆస్వాదించండి. ఓకే, సో ఈ వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలి. సో నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోయాయి చక్కగా. అండ్ మన వెల్లుల్లి బీరకాయ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా చక్కగా వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. సో ఉప్మా ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. వావ్, వేడి వేడిగా వెల్లుల్లి బీరకాయ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెల్లుల్లి బీరకాయ ఉప్మాకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, వెల్లుల్లి 6, బీరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి
4 ఆవాలు అర టీ స్పూన్, మినప్పప్పు అర టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్. వెల్లుల్లి బీరకాయ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా వేయించుకున్న గోధుమ రవ్వను కూడా వేసి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెల్లుల్లి బీరకాయ ఉప్మా రెడీ. వెల్లుల్లి బీరకాయ ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా 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 బాగుంది. ముఖ్యంగా వెల్లుల్లి ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే వేయించాం కదా వెల్లుల్లి, కాబట్టి పచ్చివాసన లేకుండా ఒక మంచి టేస్ట్ ఉంది. అండ్ దాంతో పాటు బీరకాయ చక్కగా ఉడికిందండి. నోట్లో పెట్టుకోగానే చాలా సాఫ్ట్ గా కరిగిపోతున్నాడు అనమాట. నిజంగా వెల్లుల్లి బీరకాయ ఈ రెండు ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఉప్మాలోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉప్మా అని చెప్పొచ్చు. ఇది రెగ్యులర్ గా మనకి బోరింగ్ కొట్టే ఉప్మా అయితే అస్సలు కాదు, నన్ను నమ్మండి. ఎందుకంటే ఇది అంత బాగుంది. అండ్ వెల్లుల్లి కూడా మనం ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే చక్కగా ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కాబట్టి వెల్లుల్లితో సహా మన ఉప్మాని మొత్తం ఖాళీ చేసేయచ్చు. అంత బాగుంది. మరి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ కూడా కావాలి కదా. ఎస్, కావాలి. మరి కాంబినేషన్ గా ఏంటి ఉంటే బాగుంటుంది? పచ్చడి ఉంటే బాగుంటుంది కదా. అది కూడా ఎలాంటి పచ్చడి? అల్లం పచ్చడి, పోనీ ముల్లంగి పచ్చడి, పోనీ రెండు కలిపేసి అల్లం ముల్లంగి పచ్చడి అయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎస్, సో ఇప్పుడు అల్లం ముల్లంగి పచ్చడి స్టార్ట్ చేసేస్తున్నాను, మీరు ఫాలో అయిపోండి. అల్లం ముల్లంగి పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, ఈ రెండు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె లేకుండా వేయించుకోవాలి. సో కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. అండ్ ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం నూనె వేసి, ఆ నూనె కొంచెం వేడవ్వాలి. సో నూనె వేడైన తర్వాత ఇందులో కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఈ రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులోనే మనం ముల్లంగి ముక్కల్ని కూడా వేసేసుకుందాం. సో ఇవన్నీ వేయించడం వల్ల ఏమవుతుందంటే అల్లం కొంచెం మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే వగరుగా ఉంటుంది, లైట్గా చేదుగా ఉంటుంది. సో ఈ ఫ్లేవర్స్ అన్ని పోవడానికి, అంటే ఒక కమ్మని రుచి రావడానికి ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మనకి ఆ కొంచెం పచ్చివాసన, ఆ వగరు ఇవన్నీ కూడా పోయి ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో ముల్లంగి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం చింతపండు కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. నాకు ఇక్కడ ముల్లంగి ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాం. సరిపడా ఉప్పు, తర్వాత పసుపు. సో ఇవన్నీ వేసి
మళ్ళీ ఒక్కసారి వేయించుకొని ఒకసారి బాగా కలుపుకొని, సో ఈ ముల్లంగి ముక్కలు చల్లగా అవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. సో ముల్లంగి ముక్కలు చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ ఎండుమిర్చి ఇంకా మెంతుల్ని మనం ముందుగా పౌడర్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఎప్పుడు ఎండుమిర్చి ఉన్నప్పుడు మసాలా పౌడర్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ ముల్లంగి ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాం. సో ఉప్పు అన్ని ఇందులోనే యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా సెపరేట్గా ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు. అండ్ వాటర్ కూడా కలుపుకోక్కర్లేదు. చూసుకొని అవసరమైతే మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి, లేదా అవసరం లేదు. అల్లం ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుంటే చక్కని కమ్మని పచ్చడి రెడీ అయిపోతుంది. సో దీని ముందుగా మనం బౌల్లోకి తీసేసుకున్నాం. చూసారా, అసలు వాటర్ యాడ్ చేయలేదు. మనకి చట్నీ ఈ రకంగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకో. సో ఫైనల్గా ప్రతి చట్నీకి మనం పోపు పెడతాం కదా, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకు సరిపడా అందులో కొంచెం ఆవాలు, మినపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం ఇంగువ అండ్ ఫైనల్గా కరివేపాకు. సో ఇవన్నీ వేసి మనం రెగ్యులర్గా పోపు పెట్టుకున్నట్టు పెట్టుకొని, ఎస్ కొత్తిమీర కూడా జల్లుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అల్లం ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అల్లం ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, అల్లం 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, మినప్పప్పు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఎండుమిర్చి 3, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు. అల్లం ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఎండుమిర్చి, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ముల్లంగి ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, మెంతులను ఒకసారి మిక్సీ పట్టి ముల్లంగి మిశ్రమం కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ముల్లంగి మిశ్రమంపై వేసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం ముల్లంగి పచ్చడి రెడీ. అల్లం ముల్లంగి
ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చట్నీ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి, చాలా బాగుంది. ముఖ్యంగా స్పైసీనెస్ అయితే చట్నీకి సరిపడా ఉంది, కొంచెం స్పైసీగా అందరికీ నచ్చుతుంది ఆ విధంగా ఉంది. సో రెండు కూడా సెపరేట్ గా ఫ్రై చేసుకుని మిక్సీ చేసాం కదా, దాని వల్లే ఇంత టేస్ట్ వచ్చింది. రెగ్యులర్ గా మనం చేసుకునే చట్నీ అయితే అంటే అన్ని కలిపి ఒకేసారి మిక్సీ చేస్తే ఇంత టేస్ట్ మాత్రం రాదండి. సో డెఫినెట్ గా నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను చెప్పినట్టు చేస్తే ఇలాంటి అద్దిరిపోయే చట్నీ రెడీ అవుతుంది. మరి ఈ చట్నీ అయితే చాలా బాగుంది. నేను మాత్రం ఈ టేస్ట్లతో బాగా ఎంజాయ్ చేశాను అండ్ హోలీ కూడా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చక్కగా టేస్టీ ఫుడ్స్ చేసుకొని ఈ హోలీ ఫెస్టివల్ ని చక్కగా ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా, ఈ రోజు 2 టేస్టీ డిషెస్ ని చేసి చూపించాను. మిస్ అయ్యాను అనుకుంటే అస్సలు బాధపడొద్దు, ఎందుకంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా లాగిన్ టు www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో దాన్ని మళ్ళీ చూసి నేర్చుకోవచ్చు. సో చక్కగా కొత్త వంటలు నేర్చుకోండి అండ్ అలాగే వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.